ప్రణాళికా విభాగంపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. P4 విధానంపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు పోర్టల్ను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఉగాది నుంచి P4 విధానం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. విజయవాడలోని ఎన్డీఏ కార్యాలయంలో కూటమి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పట్టభద్రులను గుర్తించి ఓటర్ నమోదుతో పాటు ఓటేసేలా బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. హైదరాబాద్లో చెరువులను కబ్జా చేసే వారిపై హైడ్రా ఫోకస్ పెట్టింది. బండ్లగూడ, ఉందాసాగర్ చెరువులో మట్టి నింపిన 4 టిప్పర్లు, జేసీబీని సీజ్ చేశారు అధికారులు. రేపు జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ప్రజాస్వామ్యం, సైనిక పాలనకు సంబంధించి అంతర్జాతీయ రాజకీయాల్లో వేర్వేరు సిద్ధాంతాలు అమలు చేస్తుండటాన్ని తప్పుబట్టారు విదేశాంగ మంత్రి జైశంకర్.